నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సో ఏంటి భవానీ ఇంత దగ్గరగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదు. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఏంటంటే గనక మనకి ఇక్కడ స్టాండ్స్ అవి నేను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోలేను కాబట్టి, అంటే ఒక 1 వీక్ అట్లా ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి 1 వీక్ ఉండడానికి వచ్చాననమాట. మళ్ళీ పిల్లలు స్కూల్‌కి గట్టా వెళ్ళిపోతాడు కాబట్టి మా బాబు. సో అందుకే అనమాట బ్యాక్‌గ్రౌండ్ అయితే మారింది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గనక అందరికీ తెలిసే ఉంటుందండి. ఇప్పుడు మనకి వచ్చేది వర్షాకాలం వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొన్ని కొన్ని చిన్న పిల్లలకున్న వాళ్ళకి గట్టా కొన్ని కొన్ని టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. సో వీడియో మిస్ కాకుండా చూడండి. చివరి వరకు కూడా చూడండి. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో యూజువల్‌గా ఏంటంటే మనకి రైనీ సీజన్ వస్తుంది కాబట్టి పిల్లల్ని గట్టా చాలా కేర్‌గా చూసుకోవాలండి. చిన్న పిల్లలంటే 0 డే నుంచి కూడా, అంటే ఫస్ట్ డే నుంచి కూడా ఒక 10 ఇయర్స్ వరకు పిల్లల్ని చాలా కేర్‌గా చూసుకోవాలి. బికాజ్ ఎందుకంటే గనక చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుందనేసి అందరికీ తెలుసు కాబట్టి, సో పిల్లల్ని మనం చాలా కేర్‌గా అనేది తీసుకోవాలి. సో వీడియోలోకైతే ఫుల్‌గా డీటెయిల్‌గా వెళ్ళిపోవడం దానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే గనక తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ ఇంకోటి ఏంటంటే గనక ఆహ్, లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఇప్పుడు ఒకవేళ లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తే ఒక 1 ఆర్ 2 మినిట్స్ చూస్తారు కాబట్టి చెప్తున్నాను. సో ఫుల్ వరకు వాచ్ చేయండి. సో ఫుల్ వరకు వాచ్ చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్‌గా వస్తుంది. అలాగే మాకు యూజ్‌ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడేంటంటే గనక చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది రైనీ సీజన్ వస్తుంది కాబట్టి, సో ఇప్పుడు రోహిణి కాబట్టి చాలా కేర్‌గా చూసుకోండి. అలాగే రైనీ సీజన్ వస్తుంది కాబట్టి మనం ఏంటంటే గనక పిల్లల్ని చాలా కేర్‌గా చూసుకోవాలండి. ఇప్పుడు సీజన్ మారే కొలది ఏంటంటే కొత్త అంటే సీజన్ చేంజ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఫీవర్స్ అని సో అట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి, సో పిల్లల్ని చాలా కేర్‌గా చూసుకోవాలి. అలాగే వాళ్ళకి మెడిసిన్స్ అనేవి కూడా చక్కగా ఫీవర్ సిరప్స్ అని, కోల్డ్‌కి, కాఫ్‌కి సంబంధించి సిరప్స్ అని, లేకపోతే టాబ్లెట్స్ వేసుకునే పిల్లలుంటే సో టాబ్లెట్స్ అని, సో ఇవన్నీ కూడా మీరు చక్కగా దగ్గర పెట్టుకోవాలనమాట. ఇంట్లోనే చక్కగా అన్నీ పెట్టేసుకోవాలి. సో ఆహ్ అది మన సిరప్స్ ఇవన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో లాంగ్ వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే గనుక కంపల్సరీ వెళ్లి చూడండి. అలాగే మనం చక్కగా పిల్లలకి పిల్లలకి మనం మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళకి చెప్పాను గదా! వాళ్ళకి కొంచెం ఫీవర్స్ సో ఇవన్నీ వస్తాయి కాబట్టి, అంటే సీజన్ మారే కొలది ఏంటంటే ఆ సీజన్‌ని తెలుస్తుందండి. సో కడుపు నొప్పులని, లేకపోతే మోషన్స్ అని, ఫీవర్ అని సో ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం జేయాలంటే మోషన్ సిరప్స్ పెట్టుకోవాలి. మోషన్ టాబ్లెట్స్ పెట్టుకోవాలి. లేకపోతే అంటే తగ్గడానికి. సో ఫీవర్ సిరప్స్ గానీ, ఫీవర్ టాబ్లెట్స్ గానీ, లేకపోతే కోల్డ్ అంటే రొంపకి సంబంధించినవన్నీ కూడా మీరు చక్కగా ఇంట్లో అయితే అవైలబుల్‌గా ఉంచుకోవాలి. సో ఏదన్నా సిటీ అలాంటి వాళ్ళైతే పర్వాలేదు. చక్కగా వెళ్లి తెచ్చుకుంటారు. ఈ పల్లెటూరులో గట్టా ఉన్న వాళ్ళు ఏంటంటే గనక కొంచెం హాస్పిటల్స్ అవి అవైలబుల్‌గా ఉండవు కాబట్టి, సో ముందుగానే చక్కగా మీ పిల్లల్ని ఆల్రెడీ చూపించే హాస్పిటల్ ఉంటుంది కాబట్టి, సో ఆ డాక్టర్ దగ్గరికెళ్ళి ఒకసారి సజెషన్స్ తీసుకొని, అలాగే వాటికి కావాల్సిన మెడిసిన్స్ గట్టా చక్కగా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకున్నారంటే మీకు ఇబ్బంది అనేది ఉండదు. సో అలాగే మీరు దాని మీద ఒకవేళ మీరు చదువుకోలేని వాళ్ళైతే గనక దాని మీద చక్కగా జ్వరం అనేసి చక్కగా మీకు అర్థమయ్యే భాషలో మీరు రాసేసుకోండి. అది ఎంత వెయ్యాలి? 5 ఎంఎల్ వెయ్యాలా? 4 ఎంఎల్ వెయ్యాలా? 2.5 ఎంఎల్ వెయ్యాలా? అనేది కూడా మీరు చక్కగా దాని మీద నోట్ చేసేసుకున్నారంటే గనక మీకు ఇబ్బంది అనేది ఉండదనమాట. సో అలాగే ఫుడ్ అనేది కూడా చాలా మంచిగా పెట్టుకోవాలండి పిల్లలకి. ఇప్పుడేంటంటే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చక్కగా పిల్లలకి మనం ఎట్లాగా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్‌లో ఊర్లని అయ్యని, అయ్యని హడావిడిగా తిరిగేసి పిల్లలు చాలా టైర్డ్ అయిపోతారు. సో అలాగే చదువు కూడా సమ్మర్‌లో యూజువల్‌గా ఎవ్వరు కూడా బుక్స్ అనేది టచ్ చేయరు. ఎందుకంటే మనమే ఇంక వదిలేస్తూ ఉంటాము. ఉండేది 40 డేస్ కాబట్టి పిల్లల్ని హ్యాపీగా ఉంచుదాం అన్నట్లుగా మనం అమ్మల ఇంట్లకని వేరే వేరే ఊర్లని తీసుకెళ్ళి వాళ్ళని హ్యాపీగా చూసుకుంటాం కాబట్టి, సో ఇప్పుడేంటంటే గనక స్కూల్‌లో జాయిన్ అవుతారు కాబట్టి రీజాయినింగ్ అవుతారు. కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలుంటారు కాబట్టి, సో వాళ్ళేంటంటే వాళ్ళకి కొత్తగా పిల్లలు జాయిన్ అయ్యే పిల్లలకైతే కొత్తగా ఉంటుంది. సో రీజాయినింగ్ పిల్లలైతే ఆల్రెడీ చదివి హాలిడేస్ ఎంజాయ్ చేసి జాయిన్ అయ్యే పిల్లలంటే వాళ్ళకి కొంచెం లైట్‌గా కొత్తగా ఉంటుంది. పెద్ద ఏమి కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళైతే అంత ఇదేముండదు గానీ కొంచెం చిన్న పిల్లలైతే కొత్తగా అనిపిస్తుందనమాట. సో ఏంటంటే గనక చక్కగా మంచిగా ఫుడ్ అని, హోమ్ మేడ్ ఫుడ్ అని సో అలాంటివి చక్కగా పిల్లలకి పెట్టి ఆ లంచ్ బాక్స్‌లో గట్టా చక్కగా మీరు పంపించాలనమాట. క్యారేజ్ ఇవన్నీ కూడా పెట్టి అలాగే సిరప్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి.
అలాగే వాళ్ళకేంటంటే గనక వర్షాకాలంలో పిల్లలకి వేడి నీళ్ళనేది కాచి ఇవ్వండి. వేడి నీళ్ళు కాచి చల్లార్చి ఇవ్వండనమాట. సో, అలా తాగడం వల్ల ఏంటంటే గనక సో, ఆ వాటర్‌లో ఏమన్నా ఉన్నా సరే చక్కగా అవి ఆహ్, చ చనిపోయి చక్కగా మనకి వాటర్ అనేది ప్యూర్‌గా ఉంటుందనమాట. సో, అలాగే బయటకి గట్టా వెళ్ళనివ్వకండి. చక్కగా మంచి మంచి బట్టలు కూడా చక్కగా వర్షాకాలం వస్తుంది కాబట్టి సో, చక్కగా వాళ్ళకి ఏమైనా తడిచిన వెంటనే ఆరిపోయే టైపు బట్టలు అలాంటివి వేయండి. స్కూల్స్‌కి వెళ్ళే పిల్లలకి గానీ, ఇంట్లో ఉంచుకున్న పిల్లలకి మనం ఎలాగో ఇంట్లోనే ప్రొటెక్ట్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. సో, అలాగే ఫుడ్ అనేది కూడా కొంచెం వేడిగా, మరీ వేడిగా కాకుండా కొంచెం లైట్‌గా వేడిగా పిల్లలకి ఫుడ్ అనేది పెట్టడానికి ట్రై చేసుకోండి. సో, అలాగే పిల్లలు వర్షం వచ్చినప్పుడు కూడా వాళ్ళకేంటంటే మనకి ఎక్సైట్ అవుతూ ఉంటారు. ఆడుకోవాలి, చెయ్యాలి అనేసి. సో, అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడం 100కి 100% న్యాయము. ఎందుకంటే పెద్దయ్యాక వాళ్ళకి ఆ స్వీట్ మెమోరీస్ ఉండాలి కాబట్టి, మనకైతే ఎలా ఉన్నాయో ఆ స్వీట్ మెమోరీస్ అనేవి వాళ్ళకి ఉండాలి కాబట్టి, సో, పర్వాలేదు. కాపోతే ఏంటంటే కొంచెం రొంప, జ్వరం అలాంటివి వస్తాయి కాబట్టి మరీ ఎక్కువ తడవనివ్వకుండా ఏదో జస్ట్ కొంచెంసేపు వాళ్ళ హ్యాపీనెస్ గురించి అట్లా ఒక్కసారి, అది కూడా డైలీ కాదండి. వర్షాలు డైలీ వస్తాయి కాబట్టి రైనీ సీజన్‌లో. సో, అలా చేయమన్నారు కదండీ! డైలీ కాదు, ఎప్పుడైనా సరదాగా అనమాట. ఎందుకంటే స్వీట్ మెమోరీస్ చేయడానికి వాళ్ళకి అంతే. సో, అలాగే చక్కగా రైన్ కోట్ అనేది వర్షాకాలం స్కూల్‌కి వెళ్తారు కాబట్టి చక్కగా రైన్ కోట్ అనేది చక్కగా పిల్లలకి బ్యాగ్‌లో పెట్టడం, లేకపోతే అంబ్రెల్లా పెట్టడం. సో, అలాంటివి చేయడం వల్ల పిల్లలనేది చక్కగా వాళ్ళు అంటే వేసుకొని చక్కగా తడవకుండా ఉంటారు. సో, అలాగే చూసారు కదండీ! మంచి ఫుడ్డు, అలాగే ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చక్కగా ఇదవ్వడానికి మంచి ఫుడ్డు, అలాగే సిరప్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవడం, అలాగే కొంచెం మనం వాళ్ళని కేర్‌గా చూసుకోవాలనమాట. సో, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం సీజన్ కొత్తలో అనమాట. తర్వాత తర్వాత వాళ్ళకేంటంటే సీజన్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి మనకంత ఇబ్బందనేది ఉండదనమాట. సో, ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అదే అనమాట. సో, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే అందరూ బావుండాలి, అందులో నేనుండాలి. సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ భగవంతుడు అందరికీ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో, వీడియోని పూర్తిగా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే వీడియోని చివరి వరకు ట్రై చేయండి చూడడానికి. సో, అలాగే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక, ఇంకా మన ఛానెల్‌లో యూజ్‌ఫుల్ వీడియోసే ఉన్నాయి కాబట్టి, సో, అవన్నీ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ గానీ ఎవరైనా ఉంటే గనక మీ చుట్టుపక్కల గానీ, మీ ఫ్యామిలీస్‌లో గానీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. కంపల్సరీ యూజ్ అవుతుంది. మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. సో, అలాగే వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.